హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కోరుకోని బంధం 33వ భాగాన్ని వినేద్దాం. మరుసటి రోజు ఉదయం 4 గంటలకి చుట్టూ పచ్చని చెట్లు, పైన ఆకాశంలో నక్షత్రాల మధ్యలో ఎవరూ లేని రహదారిపై తన చెలికాడి కోగిల్లో సేద తీరుతుంది నవ్య. కాసేపటి తర్వాత అతన్ని చూడాలని తల పైకెత్తింది నవ్య. ఇందులో ట్రింగ్ ట్రింగ్ అంటూ అలారం మోగింది. ఆ శబ్దానికి మెలకు వచ్చిన నవ్య తనకు వచ్చింది కళ అని అర్థమై మనసులో, ఎక్కడున్నావురా బాబు, త్వరగా కనిపించు, ఇలా కలలో కాకుండా నేరుగా నీ గుండెల్లో వాలిపోవాలనుంది. అయినా నీ కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా, కనీసం నిన్ను వెతకడానికి నీ పేరు కూడా తెలియదు అని ఆలోచిస్తూ కాసేపటికి ఒక ఐడియా రావడంతో వెంటనే ఎస్, బైక్ రేస్లు ఆర్గనైజ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతని డీటెయిల్స్ అడిగితే తెలిసిపోతుంది కదా అనుకుంది. అతని పేరు కూడా తెలియకుండా వెళ్ళి ఏమని అడుగుతావు ప్రశ్నించింది అంతరాత్మ. నువ్వు చెప్పింది కూడా నిజమే, ఏమని అడగాలి అని కాసేపు ఆలోచించింది. ముందైతే వెళ్ళి అందరి డీటెయిల్స్ కనుక్కుంటే ఆ తర్వాత నేను ప్రేమించిన వాడిని కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు అంది నవ్య. అది నువ్వు అనుకున్నంత ఈజీగా జరగదు హెచ్చరించింది అంతరాత్మ. జరుగుతుందో జరగదో నెక్స్ట్, ఫస్ట్ ప్రయత్నం చేయడంలో తప్పు ఏమీ లేదు కదా అంది నవ్య. ఉఫ్, అయినా ఒక హగ్గుతో ఎవరైనా మనిషిని చూడకుండా ప్రేమలో పడతారా, నీలాంటి తింగరోలు తప్ప అంది అంతరాత్మ. అది జస్ట్ హగ్ అని నీకు అనిపించవచ్చు, కానీ అతని హగ్ చేసుకున్నప్పుడు అతని గుండె నా కోసమే కొట్టుకున్నట్టు అనిపించింది అంది నవ్య. అబ్బో, అలా కూడా అనిపిస్తుందా ఆశ్చర్యంగా అడిగింది అంతరాత్మ. ఎందుకు అనిపించదు, నువ్వు నా అంతరాత్మవే కదా అంది నవ్య. అవును సమాధానం ఇచ్చింది అంతరాత్మ. మరైతే నేను నాన్నని హక్ చేసుకున్నప్పుడు నీకేమనిపిస్తుంది అడిగింది నవ్య. చాలా ధైర్యంగా భరోసా అనిపిస్తుంది. ఇది మా నాన్న గుండె, నా కోసమే కొట్టుకుంటుంది అనిపిస్తుంది అంది అంతరాత్మ. నాకు కూడా అలాగే అనిపించింది అతన్ని హక్ చేసుకున్నప్పుడు, అతను నావాడు అని అంది నవ్య. అబ్బో సరేలే అంది అంతరాత్మ నవ్వుకుంటూ. సరేలే గిరిలే అని నాకు వెధవ డౌట్స్ తెప్పించకుండా కొంచెం సైలెంట్గా ఉండు అని తన ఆలోచనలు పక్కన పెట్టి ఫ్రెష్ అయ్యి రేడియో స్టేషన్ దగ్గరకు బయలుదేరింది నవ్య. అక్కడ వర్క్ ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత బైక్ రేస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఒకరికి కాల్ చేసింది నవ్య. అతను లిఫ్ట్ చేయగానే, హాయ్ సార్, ఐఎమ్ అంశు, ఐ నీడ్ స్మాల్ హెల్ప్ ఫ్రమ్ యూ అంది నవ్య. ఏంటమ్మా అడిగాడు ఆయన. నాకు బైక్ రేస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కావాలి సార్ అంది నవ్య. అలా ఇవ్వడం కుదరదమ్మా, రూల్స్ ఒప్పుకో అన్నాడు అతను. ప్లీజ్ సార్, దీనివల్ల మీకేం ప్రాబ్లం రాదు, నాదే గ్యారంటీ రిక్వెస్టింగ్గా అడిగింది నవ్య. అసలు నీకెందుకమ్మా వాళ్ళందరి డీటెయిల్స్ అడిగాడు అతను. అందరి డీటెయిల్స్ అవసరం లేదు సార్, ఒకతని డీటెయిల్స్ కావాలి, అతని పేరు కూడా నాకు తెలియదు, కాబట్టి అందరి డీటెయిల్స్ తీసుకుని అతను ఎవరో కనుక్కుందామని అందరినీ అడిగాను అంది నవ్య. ఏదైనా ప్రాబ్లమా అమ్మా అన్నాడు. ప్రాబ్లం ఏమీ లేదు సార్, జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం సార్ అంది నవ్య. ఓకే, నువ్వు ఆడపిల్లవైనా ప్రతిసారి అందరితో పోటీపడి రేస్లో గెలుస్తావు కాబట్టి ఆ అభిమానంతో కనుక్కుంటానమ్మా అన్నాడు అతను. థ్యాంక్ యూ సార్ అంటూ ఆనందంగా కాల్ కట్ చేసింది నవ్య. ఆ తర్వాత ఆయన మిగిలిన వాళ్ళకి కాల్ చేసి అంశు అడిగిన దాని గురించి చెప్పగానే అందులో ఒకతను లాస్ట్ టైం ఆదిత్య అనే అబ్బాయి అంశు గురించి అడిగాడని చెప్పాడు. అది విని ఆయనకి అంశుకి కాల్ చేసి ఆదిత్య గురించి చెప్పాడు. దాంతో నవ్య మనసులో, అసలు ఈ ఆదిత్య ఎవరు, ఆ రోజు రాత్రి నా చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళలో ఒకడా, లేక ఆ రోజు రాత్రి నన్ను సేవ్ చేసినవాడా, ఎలా తెలుసుకోవాలి అని కాసేపు ఆలోచించి, ఒకవేళ దెబ్బలు తిన్న వాళ్ళైతే అప్పుడే పారిపోయి ఉంటారు, ఆ తర్వాత ఎప్పుడో రివెంజ్ తీసుకోవడానికి వచ్చి డీటెయిల్స్ కనుక్కునేవాళ్ళు, అప్పుడే కనుక్కున్నారంటే ఒకవేళ అతను నన్ను సేవ్ చేసిన అతనా, నాకెందుకు అతనే అనిపిస్తుంది. ఆ బైక్ రేస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఆ రోజు నేను కాపాడిన అతనికి మాత్రమే నా గురించి కొద్దిగా తెలుసు, సో అతనే అయి ఉండొచ్చు, చూద్దాం ఎవరో అనుకుని హాస్టల్కి వెళ్ళి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం నవ్య కాలేజీ నుంచి వచ్చిన కాసేపటికి ప్రియా కూడా వచ్చింది రూమ్కి. ప్రియా రావడం చూసిన నవ్య, అమ్మయ్య వచ్చావా, త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అంది. ఇప్పుడు ఎక్కడికే అడిగింది ప్రియా. అప్పుడే మర్చిపోయావా, ఇవాళ పౌర్ణమి, బీచ్కి వెళ్ళాలి కదా అంది నవ్య రెడీ అవుతూ. ఎస్ అవును కదా, ఉండు ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ రెడీ అవ్వడానికి వెళ్ళింది ప్రియా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నవ్య ప్రియా కోసం కొత్త డ్రెస్ రెడీగా ఉంచింది. ప్రియా అది చూసి, ఇదెప్పుడు తీసుకున్నావే అంది ఆశ్చర్యంగా. ఈ మధ్య తీసుకున్న, మనిద్దరి కోసం, బాగుందా అడిగింది నవ్య. సూపర్, ఈరోజు మనల్ని చూసిన వాళ్ళందరూ మనిద్దరం సిస్టర్స్ అనుకుంటారు మన డ్రెస్సులను చూసి అంది ప్రియా. అనుకుంటే అనుకోలేవే, ఏం ఒకేలాంటి డ్రెస్సులు సిస్టర్స్ మాత్రమే వేసుకుంటారా, ఫ్రెండ్స్ కూడా వేసుకుంటారు అంది నవ్య. సరే వెళ్దాం పద అంది ప్రియా. సరే అంటూ బయటికి నడిచిన నవ్య అంతలోనే ఏదో గుర్తుకు రావడంతో పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చి విక్రమ్ జాకెట్ మరియు రెయిన్ కోట్ తీసుకుని బయటికి వచ్చింది. అవి చూసి ప్రియా, ఇప్పుడెందుకే అవన్నీ అంది. ఒకసారి క్లైమాట్ చూడు ఎలా ఉందో, వర్షం పడేలా ఉంది, అందుకే
అంటూ వచ్చి స్కూటీలో కూర్చుంది నవ్య. బీచ్లో తడవడానికి వెళ్తూ మళ్ళీ వర్షంలో తడవకుండా రెయిన్ కోట్ తీసుకెళ్లేదాన్ని నిన్నొక్కదాన్నే చూస్తున్నానే బాబు అంది ప్రియా డ్రైవ్ చేస్తూ. నీ మొహం, ఇవి తడవకుండా వేసుకోవడానికి కాదు, తడిచిన తర్వాత వేసుకోవడానికి. అసలే రోజులు బాగాలేవు, అందుకే ముందు జాగ్రత్త అంది నవ్య. అలాంటప్పుడు వెళ్ళడం ఎందుకో. పౌర్ణమి రోజు వెన్నెల వెలుగులో సముద్ర తీరంలో నిలబడినప్పుడు సముద్రపు అలలు మన కాళ్ళను ముద్దాడుతుంటే, పిల్లగాలి మేనిని తాకుతుంటే మన కళ్ళు మాత్రం నింగి నీల కలిసినట్టుగా అనిపిస్తున్న సముద్రపు అంచు దగ్గర నిలిచిపోతాయి. అప్పుడు మన మనసుకి కలిగే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆ ఆనందం కోసమే ప్రతి నెల బీచ్కి వచ్చేది అంది నవ్య తన్మయత్వంగా. ఆ తర్వాత ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ బీచ్కి వచ్చారు. చాలాసేపు అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ గడిపారు. విక్రమ్ ఈవినింగ్ రాగానే మోహన్ గారిని ఇంట్లో డ్రాప్ చేసి వికాస్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడే ఉన్న వికాస్ భార్గవులను పలకరించిన తర్వాత విక్రమ్ వికాస్తో, ఏదో సర్ప్రైజ్ ఉందనన్నావు కదరా, ఏంటది అన్నాడు. చెప్తానులే బావా, తొందర ఎందుకు అన్నాడు వికాస్. నువ్వైనా చెప్పరా భార్గవ్, అదేంటో. వీడు నిన్నటి నుంచి సర్ప్రైజ్ అని చంపుతున్నాడు అడిగాడు విక్రమ్. నాకు కూడా తెలీదురా, నీకేదో సర్ప్రైజ్ ఉందని పిలిచాడు, కానీ అదేంటో ఇంతవరకు నాకు కూడా చెప్పలేదురా. ముందు నీకే చెప్తానని నన్ను కూడా సస్పెన్స్లో పెట్టేశాడు అని భార్గవ్ వికాస్ వైపు చూశాడు. విక్రమ్ మాత్రం గుర్రుగా చూస్తుంటే వికాస్ నవ్వుకుంటూ, ముందు ఏదైనా మంచి ప్లేస్కి వెళ్దాం, ఆ తర్వాతే ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను అన్నాడు. దాంతో విక్రమ్ మనసులో, వీడింత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే అదేదో అంశు గురించే ఉంటుంది, నాకు ఛాన్స్ దొరికినప్పుడు చెప్తా వీడి పని, ఒక ఆట ఆడుకుంటాను అనుకుని బీచ్కి వెళ్దామన్నాడు. సరేనని ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ బీచ్కి వెళ్ళారు. అదే సమయంలో ఇక్కడ నవ్య హాయిగా ఇసుకలో కాలు పెట్టి గూడు కట్టుకోవడం మొదలుపెట్టింది. అది చూసి ప్రియా, నీకిదేం పిచ్చే, ఇసుక కనిపిస్తే చాలు ఏదో ఒకటి చేస్తావు దానితో అంది. మనం చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళం కదా ప్రియా అడిగింది నవ్య. అవును, ఆ క్షణాలు ఎంత అద్భుతంగా ఉండేవో అంది ప్రియా చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ. అందుకే ఆ అద్భుతమైన క్షణాలు మళ్ళీ పొందాలనిపించి ఇలా చేస్తున్నా, వచ్చి నువ్వు కూడా హెల్ప్ చేయి అంది నవ్య. దాంతో ప్రియా కూడా కూర్చొని నవ్యకు హెల్ప్ చేస్తుండగా, నీకొకటి చెప్పనా ప్రియా అంది నవ్య. అంది ప్రియా. ఈ అందమైన ప్రకృతి, అంతులేని విశ్వం, అంత చిక్కని రహస్యాలు, ప్రతి క్షణం ఎలా గడపాలో తెలిపే సెల్ ఫోన్, కొత్త నోటు వాసన, ప్రయాణంలో కిటికీ పక్క సీటు, గుడిలో ప్రసాదం, ఉప్పు కారం అద్దిన మామిడికాయ, రాత్రిపూట వచ్చే కుల్ఫీ, చిన్నపిల్లలతో క్రికెట్ ఆటలు, పసిపిల్లల బోసి నవ్వులు, ముద్దు ముద్దు మాటలు, సూది వెయ్యని డాక్టర్, చిల్లర అడగని కండక్టర్, నవ్వుతూ ఉండే పోలీస్, కోపంతో రుసలాడే ప్రేయసి, ఎంత చిరాకు పెట్టిన పెదవులపై చిరునవ్వు చిరనివ్వని అమ్మ ప్రేమ, జీవితం ఎక్కడ దారి తప్పుతుందో అనే నాన్న కోపం, అనుక్షణం మన శ్రేయస్సు కోరే బంధువులు, ప్రతి క్షణం మన ప్రేమ కోసం ఎదురు చూసే ఒక హృదయం, నిద్రపోనివని జీవిత భాగస్వామి గురక, శత్రువు నుంచి పొగడతా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనిషి జీవితంలో ఆస్వాదించడానికి. కానీ చాలామంది వీటినన్నిటినీ వదిలేసి జీవితం మీద విరక్తి పెంచుకొని ఏవో కారణాలు చెప్పుకుంటూ బ్రతుకు మీద నిరాశ పెంచుకుంటున్నారు అంది నవ్య. నిజమే నవ్య అంది ప్రియ. ఈ లోకంలో మనసుతో కళ్ళతో చూసి ఆస్వాదించాల్సినవి చాలా ఉన్నాయి. కష్టాలు మనుషులకే వస్తాయి. అలాంటి కష్టాలకు కూడా కన్నీళ్లు తెప్పించగలిగే శక్తి మనుషులకి ఉందని మర్చిపోతున్నారు అంది ప్రియ. తర్వాత నవ్య తన రెండు కాళ్ళను ముడుచుకొని కూర్చుని ఇంతవరకు ఇసులో కట్టిన గూడుని చూస్తూ, అవునే ప్రియా, ఇందాక కుల్ఫీ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు కుల్ఫీ తినాలని ఉంది అంది. అవునే నాకు కూడా అంటూ ప్రియా చుట్టూ చూసి దూరంగా ఎవరో కుల్ఫీ అమ్ముతూ కనిపించడంతో, హే నవ్య, అటు చూడవే, కుల్ఫీ అమ్ముతున్నారు అంటూ చూపించింది. నవ్య దానివైపే ఆనందంగా చూస్తుండగానే ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అంటూ లేచి అక్కడికి పరిగెత్తింది. నవ్య మాత్రం అక్కడే కూర్చొని సముద్రాన్ని చూస్తుండగా వర్షం వచ్చే సూచనగా ఈదురుగాలు తోలడంతో చలిగా అనిపించి స్కూటీ దగ్గరికి వెళ్ళింది జాకెట్ వేసుకుందామని. అదే సమయంలో బీచ్కి వచ్చారు విక్రమ్, వికాస్ మరియు భార్గవ్ ముగ్గురు నడుస్తుండగా భార్గవ్కి ఏదో కాల్ రావడంతో, రే మీరిద్దరూ వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను ఫోన్ మాట్లాడేసి అంటూ పక్కకు వెళ్ళాడు. విక్రమ్ నవ్య స్కూటీకి దగ్గరలో వెళ్తుండగా నవ్య మనసుకి ఏదోలో అనిపించి వెనక్కి తిరిగి చూసింది. దూరంగా తను ఇంతవరకు ఇసుకలో కట్టిన గూడు పక్కనే నిలబడి అటు తిరిగి ఫోన్ మాట్లాడుతున్నాడు భార్గవ్. అతన్ని చూడగానే నవ్య కంగారుగా, ఎక్కడ అతను దాన్ని తొక్కేస్తాడేమోనని జాకెట్ చేతిలో పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. భార్గవ్ ఫోన్ మాట్లాడుతూ దాన్ని గమనించకుండా కాలు పెట్టడంతో అప్పటి వరకు నవ్య కట్టిన గూడు మొత్తం కూలిపోయింది. కాళ్ళు కింద మెత్తగా తగలడంతో కిందికి చూసిన భార్గవ్ దాన్ని చూసి, ఓ షెట్, నేనే తొక్కేసినట్టున్నాను అంటూ కిందికి వంగాడు.
అప్పుడే అక్కడికి చేరుకున్న నవ్య అటు తిరిగి ఉన్న భార్గవ్ని కోపంగా చూస్తూ చంద్ చేతిలో ఉన్న జాకెట్తో భార్గవ్ మొహాన్ని మూసి, రే ఏటీఎంలో పాన్ కార్డ్ పెట్టే తింగర్ సన్నాసి, గంటసేపు కష్టపడి కట్టుకున్న గూడుని తొక్కేస్తావా పింజారి ఎదవ, సముద్రంలో కప్పలు పట్టుకునే మొహమోడ అంటూ భార్గవ్ వీపు మీద ఒక చేత్తో పిచ్చ కొట్టుడు కొట్టసాగింది. ఏం జరిగిందో భార్గవ్ అర్థం చేసుకునేసరికి 2 నిమిషాలు పట్టింది. భార్గవ్ ఏదో మాట్లాడేలోపే నవ్య భార్గవ్ మొహానికి ఉన్న జాకెట్ పట్టుని మరింత బిగించి తనను ఇసుకలోకి తోసి 2 చేతులు వెనక్కి మడిచి పెట్టుకుని, ఈ రోజు నా చేతిలో చచ్చావురా నువ్వు, ఉడతలు పట్టే మొహమోడ, ఏసీ కోసం ఏటీఎంకి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకునే కక్కుర్తి మొహమోడ అని తిడుతుండగా భార్గవ్ మనసులో ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే, ఎక్కడ విన్నాను అని కాసేపు ఆలోచించి వెంటనే ఎస్ ఇది అంశు వాయిస్ అనుకుంటూ, హే అంశు ప్లీజ్ వదులు అన్నాడు. నవ్య మాత్రం అదేం పట్టించుకోకుండా వదలనురా నిన్నిక్కడే పాతేస్తాను అంటూ ఇంకా గట్టిగా భార్గవ్ చేతులు పట్టుకునేలోపు భార్గవ్ వెంటనే చేతులు వదిలించుకుని ముందుకు తిరిగి నవ్య చేతులను పట్టుకున్నాడు గట్టిగా. దాంతో నవ్య కోపంగా తన చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అంశు అన్నాడు భార్గవ్. అది విని నవ్య మనసులో వీడేంటి నా పేరుతో పిలుస్తున్నాడు, అంటే వీడికి నేనెవరో తెలుసా అనుకుంటూ భార్గవ్ పైనుంచి కింద వరకు చూసి, ఇలాంటి కట్అవుట్ నాకెవరూ తెలీదే అనుకుంది. ఇంతలో భార్గవ్ ఒక చేత్తో తన మొహానికి ఉన్న జాకెట్ తీస్తుండగా నవ్య అది గమనించి, అమ్మో వీడిప్పుడు నన్ను చూసేస్తాడు, వీడికి ఎలాగో నేను తెలుసు కాబట్టి రివెంజ్ కోసమైనా నేను రాత్రుల్లో ఇలా బీచ్లో తిరుగుతున్నానని ఇంట్లో చెప్తే నా పని అవుట్, అందుకే ముందు సైలెంట్గా జంప్ అయిపోవాలి, ఆ తర్వాత ఇంట్లో తెలిసినా ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు అని మనసులో అనుకుని భార్గవ్ నుంచి తన చేతులు విడిపించుకొని పరిగెత్తింది. అదే సమయంలో విక్రమ్, ఏంట్రా ఈ భార్గవ్ ఇంకా రాలేదు అన్నాడు వికాస్తో. అదే చూస్తున్నాను రా నేను కూడా, నువ్వు వెళ్తూ ఉండు నేను వాడిని పిలుచుకుని వస్తా అంటూ వెనక్కి వచ్చాడు వికాస్. ఇంతలో వర్షం స్టార్ట్ అయింది. బీచ్లో అందరూ వర్షం పడుతుండడంతో తడవకుండా ఉండడానికి షెల్టర్ కోసం అటు ఇటు పరిగెడుతున్నారు. అప్పుడే చేతిలో 2 కిల్ఫీ పట్టుకొని వస్తున్న ప్రియా, అయ్యో వర్షం మొదలైందే, ఇప్పుడు ఈ నవ్య ఎక్కడుంది అని వెతుక్కుంటూ స్కూటీ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ నవ్య పరిగెత్తుకుంటూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసేసరికి భార్గవ్ పైకి లేచి చుట్టూ వెతుకుతూ కనిపించాడు. దాంతో నవ్య ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ముందు వెళ్తున్న విక్రమ్ని గట్టిగా పట్టుకుని తన వెనక దాక్కుంది. సడన్గా తనెవరో పట్టుకోవడంతో షాక్ అయిన విక్రమ్ 2 క్షణాలు తేరుకొని, హలో మిస్ ఏమైంది అన్నాడు. వెంటనే నవ్య విక్రమ్ని మరింత గట్టిగా పట్టుకొని, ప్లీజ్ సార్ కదలకండి, వాడెవడో నా కోసం వెతుకుతున్నాడు, కాసేపు ఇలాగే ఉండండి అంది. ఎవరు ఎక్కడున్నాడు నాకు చూపించండి, వాడికి బుద్ధి చెప్తాను అన్నాడు విక్రమ్. వద్దు సార్ వాడికి నేనెవరో తెలుసు, ఇప్పుడు మీరెళ్ళి గొడవ పడితే మా ఇంట్లో మా మీద కంప్లైంట్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అంది నవ్య. అందుకని వాడికి భయపడి ఇలా ఎన్ని రోజులు దాక్కుంటారు, ధైర్యంగా వాడిని ఎదుర్కోవాల్సింది పోయి అన్నాడు విక్రమ్. రేషన్ కార్డు పట్టుకుని కిరోసిన్ క్యూలో నిలబడి మల్లెపూలు అడిగే పీనుగ మొహము వాడును, నేను వాడికి భయపడమా, నెవర్ అంది నవ్య. అది విని విక్రమ్ నవ్వుతుండగా నవ్య కూడా నవ్వేసింది. ఆ తర్వాత విక్రమ్ వాడికి భయపడను అంటూ, ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి అన్నాడు. ఇప్పుడు ఇంట్లో తెలిస్తే నన్ను హాస్టల్లో ఉంచకుండా ఇంటికి తీసుకెళ్తారని భయం అంతే అంది నవ్య. ఓకే మీరు భయపడకండి, నేనున్నాగా మీతో పాటు ఇంతకీ ఏం జరిగింది అని అడిగాడు విక్రమ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.